సార్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంది? ఇంజంక్షన్ ఆర్డర్ ఏ టైంలో తీసుకోవాలి? ఇంజంక్షన్‌లో టైప్స్ ఏమన్నా ఉంటాయా? ఇంజెక్షన్ అంటే ఏంటంటే క్రాంతి, ఇప్పుడు మన ప్రాపర్టీలో మనం పొజిషన్లో ఉన్నాం. ఇది నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను. నేను భూమి కాస్ట్ చేసుకుంటా ఉన్నాను. కాస్ట్ చేసుకుంటున్న సమయంలో నాకు నా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన, లేదు నేను బైక్ కొనుక్కున్నా, నాకు ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా నాకు రైట్ కన్ఫైన్ అయినా కూడా నేను ఆ ప్రాపర్టీలో నేను ఉంటూనే కాస్ట్ చేసుకుంటే నా పొజిషన్ నేను ఎంజాయ్ చేస్తాను. అనుకోకుండా సడన్గా నువ్వే వచ్చేసి నువ్వు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఉంచుతావు నాకు. ఏమని? సార్, ఈ ప్రాపర్టీ నువ్వు మీది కాదు, నేను ఆల్రెడీ నీకెవరైతే అమ్మినారో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేను కొనుక్కున్నా, మరి ఇప్పుడేమో నువ్వు కాస్ట్ చేసుకుంటా ఉన్నావు, తండ్రికి చెందిన ఆస్తి అది, మరి ఈ ప్రాపర్టీ నాకే చెందుతుంది, నాది ఒక డాక్యుమెంట్ ఉందని చెప్పి నువ్వు అంటావు. అన్నప్పుడు నేను కొడుకు దగ్గర కొనుక్కొని ఉంటాను అనుకోండి, ఫర్ సపోజ్ నేను కూడా ఓనర్నే, ఆ ప్రాపర్టీ నా పేరు మీద రిజిస్టర్ అయింది నేనంట. లేదు, నా తండ్రికి ఆల్రెడీ మీ నాన్న నాకు అమ్మిండని నువ్వు అంటావు. అటువంటి పరిస్థితులలో నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొదలవుతుంది. నేను పొజిషన్లో ఉన్న తర్వాత నువ్వు వచ్చేసి ఎప్పుడైతే నా ప్రాపర్టీలోకి చొరబడి ఇది నాదని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసుకొని వచ్చినప్పుడు, నేను ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కన్సర్న్ కోర్టు జ్యుడిక్షన్ ఏదైతే వస్తుందో ఆ కోర్టును ఆశ్రయించేసి, పలానా క్రాంతి అనే వ్యక్తి నా ప్రాపర్టీ మా తండ్రి గారు అమ్మినారని చెప్పేసి ఒక డాక్యుమెంట్ పట్టుకొని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, లేకపోతే నన్ను భయపెట్టిస్తూ ఉన్నాడు, లేకపోతే నన్ను ఖాళీ చేయమని చెప్పి నన్ను బలవంత పెడతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ నాదని చెప్పి నేను నిర్ధారించుకోవడానికి నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని క్రాంతి దగ్గర ఉన్న డాక్యుమెంట్ను అది రాంగ్ డాక్యుమెంట్ కింద పరిగణలోకి తీసుకొని ఈ ప్రాపర్టీ నాకే చెందే విధంగా కోర్టు మీరు ఒక ఆర్డర్స్ పాస్ చేయండి అని చెప్పి నేను ఒక సూట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అటువంటి సూట్ ఫైల్ చేస్తున్న తరుణంలో నువ్వు ఒకవేళ నా ప్రాపర్టీలకి ఏమైనా చొరబడతావా అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు, అదే సూట్లో నేను ఇంకొక ఐఏ ఫైల్ చేసుకొని ఇంజంక్షన్ పాస్ చేయండి అని కోర్టును అడగవచ్చు. ఇంజంక్షన్ అంటే ఏంటంటే నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు మై ప్రాపర్టీ అని చెప్పి కోర్టు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ మీద తన వ్యక్తి ఒక డాక్యుమెంట్ పట్టుకొని వచ్చినాడు, పొజిషన్ అయినదే ఉన్నది కాబట్టి శ్రీకాంత్ అనే వ్యక్తి కానీ ఇంకొక వ్యక్తి కానీ ఎవరు కూడా ఒక ప్రాపర్టీలకి ఇల్లీగల్గా చూడబడద్దు. ఈ సూట్ తేలేంత వరకు కూడా ఆయననే పొజిషన్ ఎంజాయ్ చేయాలి. మీరెవరు కూడా ఈ ప్రాపర్టీలోకి వచ్చే రైట్ మీకు ఉండదని చెప్తూ నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కోర్టు పాస్ చేస్తుంది. అది నీకే కానీ కన్సర్న్ పోలీస్ అథారిటీస్కే కానీ ఇంకెవరైనా నా ప్రాపర్టీలోకి వచ్చే వాళ్ళకే కానీ చూపించుకోవడానికి ఒక రైట్ ఇచ్చి కన్ఫైన్ చేసే డాక్యుమెంట్ అంతే. రైట్, ఓకే. ఇప్పుడు ఇదే ఇష్యూని తీసుకుంటే, నేను ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నా, అదే కొడుకు దగ్గర తీసుకున్నా, తండ్రి దగ్గర కాకుండా. మీరు తండ్రి దగ్గర తీసుకున్నారు అనుకుందాం, ఫర్ సపోజ్ ఎక్స్ అనే తండ్రి దగ్గర మీరు తీసుకున్నారు, వై అనే కొడుకు దగ్గర నేను తీసుకున్నా. కానీ నేను తీసుకునే ల్యాండ్ పొజిషన్లో లేని, నేను ఎక్కడనో ఉన్నా, సిటీలోనే ఉన్నా లేకపోతే బయట ఉన్నా, కాకపోతే మీరు పొజిషన్లోకి వచ్చేసారు, మీరు పొజిషన్లో ఉన్నారు వట్టిగా. ఇప్పుడు నేను ఇంజంక్షన్ తీసుకోనికి యాక్సెస్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజంక్షన్ నీకు గ్రాండ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పొజిషన్ డిసైడ్ కావాలి. ఈ ప్రాపర్టీలో నువ్వు ఫస్ట్ ఫిజికల్ పొజిషన్లో నువ్వు ఉండాలి. ఓకే. వెదర్ నువ్వు నా దగ్గర నువ్వు మీ ఎక్స్ దగ్గర కొన్నావా, వై దగ్గర కొన్నావా, జెడ్ దగ్గర కొన్నావా అనేది పక్కన పెడితే, ఫిజికల్ పొజిషన్ నీది ఉన్నప్పుడు నీ ఫిజికల్ పొజిషన్ డిస్టర్బ్ చేయకుండా కోర్టును ఆశ్రయించినప్పుడే నీకు ఇంజంక్షన్ నీకు ఫేవర్కి గ్రాంట్ అవుతుంది. ఓకే. అంతేగాని ఇంకొకటి పొజిషన్లో ఉన్న దాని తర్వాత నువ్వు అక్కడికి పోయేసి ఆ పొజిషన్ నాకు ఇంజంక్షన్ గ్రాంట్ చేయాలంటే అట్లా ఇంజంక్షన్ అడగడానికి ఆస్కారం ఉండదు. రైట్. ఇప్పుడు నేను పోయి దీన్ని క్రిమినల్గా చేసి పోలీస్ స్టేషన్కి పోయి, ఉదయకాంత్ అనే వ్యక్తి నా ల్యాండ్లో ఉన్నాడు, నేను ఫస్ట్ తీసుకున్నా, ఈ ల్యాండ్ నాది, వారసత్వంగా నాకు రావాలి, ఆయనే ఉన్నాడు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి పోయి క్రిమినల్ ఏదో సో ఈయన క్రైమ్ చేసిండు, మాది చేసుకున్నాడు అని చెప్పేసి మేము మీ పైన కేసు పెట్టినాం, సివిల్ సూట్ కూడా చేసినాం. మీరు ఇప్పుడు ఇంజెక్షన్ తెచ్చుకోనికి అవకాశం ఉంటుందా? సో నీ క్వశ్చన్ నాకు అర్థమైంది క్రాంతి. నేనేమంటున్నానంటే, ప్రాపర్టీలో నేనున్నా, మీరు వచ్చేసి ఏమంటారు, ప్రాపర్టీలోకి చొరబడ్డారంట అని చెప్పి నా ప్రాపర్టీలో ట్రెస్ పాస్ చేసిన నువ్వు కేసు బుక్ చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తావు. కానీ పోలీసులు ఏం చేస్తారంటే, నేను ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాపర్టీలో ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొజిషన్లో ఉన్నానా లేదా అనేది నిర్ధారించుకోవాలి పోలీసు వాళ్ళు.
నిర్ధారించుకున్న తర్వాత నిజంగానే నేను పొజిషన్లో ఉంటూనే ఉమ్, నువ్వు వచ్చి నీ ప్రాపర్టీలు చొరబడి నా మీద నువ్వు క్రిమినల్ కేసుకి ట్రెస్ పాస్ పెట్టినడానికి రైట్ ఉండదు. ఉమ్, కానీ నేను పొజిషన్ ఉన్న తర్వాత నువ్వు గనక నా ప్రాపర్టీలోకి అడుగు పెడితే నువ్వు పోలీస్ స్టేషన్కు నువ్వు వెళ్ళి నీ మీద కేసు పెట్టరు. నేను నా ప్రాపర్టీ ఇది, నాకున్న డాక్యుమెంట్ ఇది, నేను ఫిజికల్ పొజిషన్ నేనున్నా, కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ వెరిఫై చేసుకోండి. నేను కరెంట్ బిల్ కడుతున్నా, దీనికి ట్యాక్స్ కడుతున్నా, నల్లా బిల్లు కడుతున్నాను, మళ్ళీ దాని తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఆ గుడిసెకు లేకపోతే ఇంటికో ట్యాక్స్ ఉందని చెప్పి నేను ఆధారాలు నిరూపించగలిగి ఉమ్, దీనికి నేనే పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, నీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నప్పటికి కూడా, అది ఒరిజినల్ అయినా కూడా, అది నిజమైన డాక్యుమెంట్ అయినా కూడా, నేను పొజిషన్లో ఉన్నాను కాబట్టి నీ డాక్యుమెంటు రైట్ ఆర్ రాంగా, నా డాక్యుమెంటు రైట్ ఆర్ రాంగా అని కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు కూడా నా మీద పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టడానికి ఉండదు. నువ్వు కనుక ఆ ప్రాపర్టీలకు చొరబడనుకో, అవసరమైతే నేను కంప్లైంట్ ఇస్తే నీ మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు, క్రిమినల్ టెస్ట్ పాస్ చేసినట్టుగా.